2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబాధిపతి అయిన శని తృతీయంలో ఉండటము, 2వ స్థానంలో రాహు ఉండటము, ఈవినింగ్ రాశిలో ఉంది కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మకర రాశి వారికి 7వ స్థానంలో గురువు రాబోతున్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. గురువు, తృతీయంలో శని, అలాగే పంచమంలో రవి, ఈ 3 గ్రహాలు యోగిస్తే మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి. అలాగే బ్రాహ్మణుడికి పెసలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉంటే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ధన పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబ పరంగా మన సమస్యలు ఉంటాయి. ఈ వారం అనేది లవర్స్ కి చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉంటాము, మంచి ఫలితాలు ఉంటాయి. పంచమంలో రవి ఉన్నారు, మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారం అనేది హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండేది. శత్రువులు అధికంగా ఉంటారు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. గురువు గారు 7వ స్థానంలోకి రావటం మూలంగా జూన్ 2వ తారీఖు నుంచి బిజినెస్ పరంగా, కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మకర రాశి వారికి ఈ వారం అనేది గురు మార్పు జరగటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దాని మూలంగా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. గురువు 7వ స్థానంలోకి రావటం మూలంగా ముఖ్యంగా మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.